జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్గొండ గ్రామం కేతపల్లి మండల హెడ్ క్వార్టర్. నేను 1981లో కేతపల్లి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ గెలిచి ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రవేశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 43 సంవత్సరాలు 42 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నమ్ముకొని ఆ జెండా మోసుకుంటూ నష్టం వచ్చినా కష్టం వచ్చినా అవమానాలు భరించిన అంతర్గతంగా రాజకీయాలు ఎన్నో ఉంటాయి. అది ప్రజలందరూ తెలుసు. ఆధిపత్య పోరు అన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం. మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటులో 2 బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. కానీ అది నల్గొండ జిల్లా 2 పార్లమెంటు ఉన్నాయి, భువనగిరి నల్గొండ రెండిట్లో కూడా మాకు బీసీలకు ఇయ్యలే. ఒక భువనగిరిలో ఒకటి ఇచ్చారు బీర్లా లేకు. మరి నల్గొండ స్థానాల 2 స్థానాలలో కూడా 2 అసెంబ్లీ స్థానాలు ఏమి ఇయ్యలే. అదే వేరే పార్టీ వాళ్ళకు ఒక రకంగా ఇచ్చినా కూడా సరే గెలవలే, అది అయిపోయింది. కానీ మాకు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాల్సిన అవకాశం కల్పించాలని నేను కోరుతున్నా. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ని కష్టకాలంలో కూడా నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ని వీడి పార్టీలు మారి ఉన్నోళ్ళు షో చేసుకుంటా ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ ముందల ఫస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళని కనిపెట్టి కష్టపడ్డలకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వాలని కోరుచున్నాం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోటి నల్గొండ జిల్లాలో 12కు 11 సీట్లు గెలిపించిన జిల్లా ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 136 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం, దేశ భారతీయుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్కే ఉంది భారతదేశంలో. ఆనాడు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈనాడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఆమె ప్రధానమంత్రి పదవిని ఒప్పుకోకుండా మన్మోహన్ సింగ్కి ఇచ్చి 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వాన్ని నడిపింది. అంత త్యాగశీలి కాంగ్రెస్ పార్టీ. త్యాగానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే పదవి త్యాగం చేసింది. ఈనాడు వార్డు నెంబర్ కానే పంచాయతీలు పెట్టుకొని వర్గ రాజకీయాలు పార్టీలు మారిన చరిత్ర ఉంటే ఆమె ప్రధానమంత్రినే తిరస్కరించి మన్మోహన్ సింగ్ని పెట్టినంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప చరిత్ర ఒకసారి ప్రజానీకం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. సోనియా గాంధీ కుటుంబం నెహ్రూ కానించి ఈ దేశానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మనం ఏ విధంగా చెప్పుకున్నా అంతు చిక్కనటువంటి సేవలు చేసిరాళ్ళు. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరి పార్లమెంటు 2 సీట్లలో కేవలం ఒకటన్నా భువనగిరి పార్లమెంటు కానీ నల్గొండ పార్లమెంటు కానీ ఖచ్చితంగా ఒకటి బీసీలకు ఇవ్వాలనేది మా యొక్క బీసీల నినాదం. బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఉందని తెలియజేస్తుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక సీట్ ఇచ్చింది ఎమ్మెల్యేగా. నెక్స్ట్ పార్లమెంట్లో ఒకటి అడుగుతారు కదా. అవును, అప్పుడు ఉన్నదే 2 కదా. రెండిట్లో మనం ఒకటి అడితే ఇప్పుడు మిగతా సీనియర్ లీడర్స్ కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? సీనియర్ కాంగ్రెస్లో సీనియర్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఓ బీసీ నాయకులు గుర్తించలేరా? బీసీ నాయకులు ఎవరు ముందుకు రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? 18 మంది ఇప్పుడు బీసీలు భువనగిరి పార్లమెంట్లో అప్లికేషన్ పెట్టుకురు. నల్గొండ పార్లమెంట్ మీద పెట్టిర్రు, అట్లా కూడా పెట్టుకురు. బీసీలు పెట్టుకురు, అప్లికేషన్ పెట్టిర్రు. ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? బీసీలకు న్యాయం జరగాలని కోరుతున్నాం.
మాకు నిష్పత్తి ప్రకారంగా రావట్లేదు మా వాటా. మీరు మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులతో కలిపి ఇదే విషయాన్ని రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళిరా? తీసుకెళ్ళాం, స్పందిస్తుర్రు, మాట్లాడుతుర్రు, చేద్దామని అంటుర్రు. ఈ విషయాన్ని మేము రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. నేను ఆయన తోటి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఉంది సార్, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేయాలనేది చెప్పడం జరిగింది. పరిశీలిస్తామని అంటున్నారు. ఇప్పుడు పార్లమెంటు విషయాలు మాత్రం తప్పకుండా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలనేది మా యొక్క అభిప్రాయం. అయితే బీసీలలో యూనిటీ అనేది ఉండదు అనేసి ఒక నాలుగు బయట పబ్లిక్లా ఒకరు పోతే గుంజుతారు, ఒకరు పోతే లాగుతారు అని వస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు బీసీకి సీట్లు ఇస్తే గెలిపించుకోగలుగుతారు పక్క. ఎందుకు గెలిపామండి? బీసీలకు ఎందుకు గెలిపారు? బీసీ దొక్కతాటి మీద ఉండరు అనేది నానుడి. ఉంటారు, ఏం లేదు, టైం వచ్చినప్పుడు అందరూ. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు పెద్ద పెద్దలు కూడా ఓడిపోయారు, బీసీల చేతిలో కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది. మరి బీసీలు ఓడిపోతారు అనేది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే మొన్న పోయిన ఎమ్మెల్సీ ఓట్లప్పుడు తీర్మాన్ మల్లన్న పోటీ చేసిండు, ఆయన ఇండిపెండెంట్ ఏ పార్టీ లేకుండా. మరి బీజేపీ నుంచి చేసిండ్రు, కాంగ్రెస్ నుంచి రామల్ నాయక్ చేసిండ్రు. మరి ఈ జాతీయ పార్టీలు ఎక్కడున్నాయి? కాంగ్రెస్కు టప్ ఇచ్చింది ఒక తీర్మాన్ మల్లన్న. మరి ఆయన బీసీ క్యాండిడేటే కదా, మరి దానికి ఏం చెప్తారు చెప్పండి? బీసీల అనైక్యత అనేది కరెక్ట్ కాదు. మీరు బీసీలని ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు, కానీ బీసీలలో కూడా ఐక్యత ఉంది. బీసీలు మన టీఆర్ఎస్ వాళ్ళు 2 ఇస్తే 2 గెలిచినవి పోయినసారి, మన పోయినాయి. మీరు అట్లా అనుకుంటే అగ్రకులాలు కూడా ఓడతారు, గెలుస్తారు. కామన్గా పోయినసారి మరి ఎంఐఎంఈలు ఓడిపోయారు, బీసీల చేతులు ఓడిపోయారు. బీసీల బల పరిషత్తులో సభలు మీటింగ్లు పెట్టే ఆలోచన ఉందా? మీరు పెడతాం, ఖచ్చితంగా పెట్టే ఆలోచన ఉంది. మా ప్రయత్నాల్లో మేము చేస్తాం. బీసీ ఒక ఆర్గనైజేషన్ కూడా చేయదలుచుకున్నాం. ఇప్పుడు బీసీ కళా మండలి అని ఒకటి పెట్టినాం మేము. దానికి నేను రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాం. దాని కరపత్రం కూడా తీసి కొన్ని ఊళ్ళలో తిరగడం కూడా జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. మళ్ళీ కూడా దాని మూమెంట్ తీసుకురావాలనేది ఆలోచన ఉంది. బలగం అనే సినిమాని దృష్టిలో పెట్టుకొని సేమ్ అదే టైప్లో నేను కరపత్రం కూడా తీసినా, మీకు చూపెడతా. అట్లా కొన్ని ప్రోగ్రాంలు కూడా పెట్టినాము. కాబట్టి మాకు బీసీలకు మా వాటా ప్రకారంగా మాకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాం. అయితే ఇప్పుడు మామూలుగా గొర్రెల పంపిణీ విషయంలో గత ప్రభుత్వం చాలా మందిగా డీడీలు కట్టించుకుంది, రిలీజ్ అమౌంట్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నది. వాళ్ళకి మీరు ఏ విధంగా హామీ ఇస్తారు? మేమేమంటున్నాం అంటే మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించినాం. ఇప్పుడు కట్టిన డీడీలు పోయిన గవర్నమెంటు విధానమే కరెక్ట్ పెట్టలేదు, తప్పుడు విధానంగా ఉంది. ఎందుకంటే అది గ్రామ పంచాయతీ కానీ గొర్రెల సంఘాలు ఉన్నాయి. అప్పుడు జిల్లా మండల గ్రామ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకొని కావాల్సిన వాళ్ళకే గొర్రెలు ఇవ్వాలి. కానీ నువ్వు స్టూడెంట్ 18 ఏళ్ళ నిండిన వాళ్ళకు కూడా ఇస్తున్నావు. 75% సబ్సిడీ అని అంతా మధ్య దళారీలే తిండ్రు. కానీ ఇప్పుడు నువ్వు ఇన్ని లక్షల గొర్రెలు ఇస్తున్నావు అని చెప్తుంది పోయిన గవర్నమెంట్. ఎక్కడైనా నువ్వు ఇచ్చిన గొర్రెలు ఉన్నాయా? రమ్మనండి, మేము దానికి సిద్ధం విచారణకు. ఎక్కడ లేవు. కాగితాల మీదే చూపెట్టి డాక్టర్లు, మధ్య దళారీలు, బేరగాళ్ళు వీళ్ళు లాభపడరు, కానీ లబ్ధికారునికి అయితే న్యాయం చేకూరలే. 43,700 రూపాయలు కట్టుకున్నావు. నువ్వు తిరిగి ఆ గొర్రెల లారీ మీద తీసుకొచ్చి డీసీఆర్లు చూపెట్టి ఫోటోలు కొట్టి మళ్ళీ వాళ్ళ ఎక్కించుకొని పోయి అలా 40కి 40 ఆ పైసలు ఇచ్చారు, రూపాయి ఇచ్చారు తప్ప గొర్రెలు అనేది ఎక్కడ లేవు వాళ్ళు ఇచ్చిన గొర్రెలు. కాబట్టి మేమేం చేసినామంటే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షలు అలా ఖాతాలు వేయాలి, గొర్రెలు 1,70,000 కాకుండా 2 లక్షలు ఇవ్వాలని మేము మేనిఫెస్టో కమిటీకి ఇచ్చినాం. అది అమలు అయింది. రేపు మా గవర్నమెంట్ కూడా 2 లక్షల రూపాయల గొర్రెలు డాక్టర్ల ఆధీనంలో కొనియాలనేదే కోరుతున్నాం. కొనిస్తారు, కానీ ఇప్పుడున్న అమౌంట్ మాత్రం తిరిగి ఇవ్వాలనేది మా ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించడం జరిగింది. వాళ్ళ డీడీలు వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. అయితే అంతకుముందుకు చాలా మంది అపోహ ఉంది, పైసలు వస్తాయా రావా పోతాయా అంతకు గవర్నమెంట్ అపోహ ఉంది. కాబట్టి మీరు డీడీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారా? మీరు డీడీలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది మా మంత్రుల దృష్టి కూడా తీసుకుపోయినాం, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. ఖచ్చితంగా డీడీలు ఇచ్చే ఏర్పాటు చేసి ఇచ్చినాక మేము 2 లక్షల రూపాయల కార్యక్రమం చేపడతాం. అయితే చాలా మంది యాదవ్ గొల్ల సొసైటీలకు సంఘాలకు కానీ ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మీకు సంఘాలలో. అది చాలా మంది సభ్యులకు కానీ అధ్యక్షులకు కానీ తెలియదు. దాన్ని ఏమైనా చేయగలుగుతారు మీ సంఘాలు? ఇప్పుడు ఆ సంఘాలనే నిర్మూలన చేసిండు కేసీఆర్ వచ్చి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలప్పుడు కూడా బీసీ గ్రూప్ అని సెంట్రల్ బ్యాంకులో మాకు 2 ఉండేది ప్రతినిధులు. ఇప్పుడు ఆ గొర్రెల సంఘాలకు ఎన్నికలే పెట్టకుండా చేసి ఈ ఊళ్ళలో గొర్రెల సంఘాలను నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినాక ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో గొర్రెల సంఘాల ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరగాలి.
ఈ ఎన్నికలు కూడా గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఆధీనంలో ఏది పశువర్ధక శాఖ ఆధీనంలో ఉండేది. పశువర్ధక శాఖ ఆధీనాలు తీసి ఇప్పుడు కోఆపరేట్ వాళ్ళకి ఇచ్చారు. కోఆపరేట్ వాళ్ళ సహకార శాఖకి గొర్రెల గురించి సంబంధం తెలియదు. కాబట్టి మేము మళ్ళీ తిరిగి ఈ శాఖని మళ్ళీ పశువర్ధక శాఖ నిర్వహించి వాళ్ళ ద్వారా ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాం.